హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మేము నాగర్ డిస్టిక్ పెద్ద కొత్తపల్లి మండలంలో నాయనపల్లి అనే గ్రామంలో నాయనపల్లి మైసమ్మ తల్లి అనే టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇంతకుముందు అయితే చాలా సార్లు వచ్చినాం. మేమైతే సంవత్సరానికి ఒక్కసారి అయినా అయితే ఖచ్చితంగా వస్తాం. ఇంకా మా అల్లుడు మా పాప టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్ళేసి రావాలి. మా బావలు అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా వస్తారు. ఈ ఊర్లో పూట ఉన్న వాళ్ళు అయితే వస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు రావాలనిపిస్తే మనం అయితే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఎక్కువ అయితే వెళ్ళాం. సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తాం. మా బావ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ రైతులు ఏం చేస్తారంటే పంట మీద అమ్మవారికి బియ్యం ఇస్తారని అంటారు. ధాన్యం అనేది అమ్మవారికి ఇవ్వాలని మొక్కు ఉంటుంది కాబట్టి చాలా మంది అయితే అమ్మవారికి ధాన్యం ఇవ్వడానికి వెళ్తారు. అప్పుడైతే మా బావ వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు, మేము కూడా వెళ్తాము. సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తాము. జాతర ఇది. టెంపుల్కి అయితే వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎండలు అయితే చాలా ఉన్నాయి. ఎండ మామూలుగా అయితే లేదు ఎండ. మేము హైదరాబాద్ నుంచి డైరెక్ట్ అయితే మేము మా బావ వాళ్ళ ఊరికి వెళ్ళినాం. మా బావ వాళ్ళ ఊరి నుంచి టెంపుల్కి అయితే వచ్చేసినాం. 10-10:30కు టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక దగ్గర చెట్టు అయితే చెట్టు నీడకే ఇక్కడైతే చెట్ల కిందనే వండుకొని తినాలి. ఒక చెట్టు కింద అయితే చెట్టు కింద అయితే పడం వేసుకున్నాం. అక్కడ ఒకరిని పెట్టేసి మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇదైతే లోపలికి టెంపుల్కి వెళ్ళడానికి దారి. మా కొడుకుని ఎత్తుకొని మా అక్క వీడు చూడు ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాడు. నోట్లేలు పెట్టుకుని ఏం తినడు కానీ నోట్లేలు పెట్టుకుంటాడు. దర్శనానికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు కళ్ళు అయితే ఇంతకుముందు ఇక్కడ చుట్టుముట్టు పైన వచ్చేటోళ్ళు ఇప్పుడైతే బయట నుంచి పోయాల్సి వస్తుంది. స్లాబ్ వేసిన తర్వాత స్లాబ్ వేసి బండలు వేసేసారు మొత్తం. ఇది ఓన్లీ ఎంతసేపున అమ్మవారిని మొక్కుకోవడానికి మాత్రమే ఇక్కడికి రావాలి. చూపిస్తుంది చూడండి అమ్మవారి టెంపుల్. ఇక్కడ చుట్టుముట్టు స్లాబ్ ఉంటుంది కానీ అమ్మవారి విగ్రహాల పైన అయితే ఎలాంటి స్లాబ్ అయితే ఉండదు. చెట్లు అన్ని అలాగే ఉంది. అక్కడైతే స్లాబ్ గల ఏమొద్దు, ఎండ వాన అన్నిటికి ఉండాలి, ఇట్లే ఉంటానే అన్నారు చాలా మంది. అయితే మనకైతే తెలియదు కన్ఫామ్ గా. అందుకే అమ్మవారికి అయితే ఎలాంటి స్లాబ్ గాని అయితే ఏమీ లేదు. అమ్మవారిని అమ్మవారి లాగానే ఉంచేసారు. మా పాప అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. దీనికి ఎప్పుడు పడుకోవాలా అని నిద్ర వస్తుంది. మేము మా అల్లుడు మేము ఇంకా తిరుగుతున్నాం. మా భార్య, మా కొడుకు, మా అల్లుడు, మా చెల్లెలు. ఈ రోజు అయితే మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ బయటికి అయితే వెళ్ళాలి. అక్కడ చెట్ల దగ్గరనే వండుకొని తినాలి. ఇక్కడైతే మనం ఎలా వండుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అదేందో అర్థం కాదు కానీ మనం ఇంటి దగ్గర ఎంత వండుకొని తిన్నా అది వేరే ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర వచ్చినాక వండుకొని తింటే అది వేరే లెవెల్ అంతా భలే టేస్ట్ అనిపిస్తుంది. ఇక్కడే వండుకొని తిన్నాం. తర్వాత అయితే మేము మరుసటి రోజు అయితే మా బావాల పొలానికి అయితే వచ్చేసాం. మా బావాల పొలంలో అరటి చెట్లు ఉన్నాయి, లొంజలు ఉన్నాయి. మా టెంపుల్కి వెళ్ళాలంటే కార్ తీసుకొని వచ్చేసినాం పొలాల్లోకి. ఏకంగా కార్ తీసుకొని వచ్చేసి కార్ పక్కన పెట్టేసి మా బావ, మాడిది, మా అల్లుడు అందరం కలిసి మా తమ్ముడు లొంజలు అయితే కోయడానికి ప్రయత్నం చేసాం. మొత్తానికి అయితే కొన్ని అయితే కోసినాం. మా బావ అయితే చాలా కష్టపడుతుండ్రు. ఆ కట్టే ఇప్పుడు తెంపడమే కానీ కర్ర పట్టుకొని అంత పైకి లేపి కోయడమే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. చేతులు అయితే గుంస్తున్నాయి, మెడలు గుంస్తున్నాయి. లొంజలు అయితే లేతగా ఉన్నాయి, బాగున్నాయి. కొన్ని అయితే తెంపుతున్నాను. మా బావ అయితే కోస్తుండు. ఇటు చూడు మా పాపనే తినంటే అది ఏందో అనుకుని తింటలేదు. అది తర్వాత నేను ఇచ్చినాక తిన్నది. మా తమ్ముడు ఎత్తుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.